ఏమిటి డ్రామా? తప్పుకో మామా. ఎవరు పిలిచిన ఇడియట్? సార్ దూరం నుంచి ఎవరో స్టూడెంట్ అనుకున్నానండి. నువ్వేం చేస్తావు లేరా? నా గ్లామర్ అటువంటిది. అవును, ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు, ఇప్పటి నుంచి చదివేద్దామనే కాదు అమ్మేద్దామని. అమ్మేద్దామని. డబ్బులు చాలా టైట్ గా ఉందండి సార్. ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా? ఇది తెలుస్తుందిరా, నేను 2 సార్లు అమ్ముకున్నాను. ఎడుకుని తెలిసిందా సార్? ఏంటి మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్ కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేంట్రా, మ్యాన్నా సూపర్ మ్యాన్నా? మీకేంటి సార్ జెంట్లు మన్నా? అంటే డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటారు. నేను సత్యబాబుని మాట్లాడుతున్నానండి. నా సెల్ ఫోన్ ఇవ్వకుండా ఏడిపించేస్తున్నారండి బాబు. అసలు మీరు ఎవరు సార్? ए आकाशवाणी का पंचरंग कार्यक्रम विद भारती आपकी फरमाइश कार्यक्रम के पहले चोर फिल्म से केसदास का गाना सुनिए. गीत पप्पा लहरी, संगीत लक्ष्मीकांत पालेर. फरमाइश करते हैं बुलंदर शहर से पप्पू उप्पू डप्पू तुप्पू, महादेवपुरम आंध्र प्रदेश से सेलून सत्यबाबू और तमुड़ सूरबाबू, बापिनीड वर्मा और गुल्लो पंतुल शर्मा. सुनिए ये गीत. मसक मसक सीकटिलो मल्ले तो टयनकाला మా పటేల కలుసుకో, నీ సెల్ ఫోన్ దొరుకుతుంది. ఓకే. శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆసియా సేవా విభాగం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. మా అక్క పేరు సెన్స్లక్ష్మి మీనాక్షి. అయ్య బాబాయ్, బాబిడి గారు మీరు ఎప్పుడు వచ్చారండి? వచ్చి చాలా సేపు అయింది. నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు ఏంటి? నేను నా సెల్ ఫోన్ గురించి మాట్లాడుతుంటానండి. ఆ తెలుగులో తప్ప అన్ని భాషల్లో మాట్లాడేస్తున్నాడండి. కొంచెం మీ టాలెంట్ ఉపయోగించి నా సెల్ ఫోన్ నాకు ఇప్పించండి. అయ్య బాబాయ్, నేను ఇలా ఎవరితో మాట్లాడు? మౌన్ వ్రతం. నాతో మాట్లాడినట్టు వీటితో మాట్లాడండి. సరిగ్గా నేను ఫోన్ కొట్టినప్పుడు మీ సెల్ రింగ్ అవ్వాలంటే ఆ పని చేయండి. నేను మీ సెల్ లో మాట్లాడతానండి, మీరు ఈ ఫోన్ లో మాట్లాడండి. అయితే మీరు వెళ్ళండి. కొంచెం దూరం కూర్చో. బాగా మాట్లాడండి. హలో హలో, ఎవరండి? బాపినీటి గారు ఉన్నారమ్మా? ఆ పోరంపోకూడదు మీకు ఎందుకండి. మీరు ఎవరండి? నేను హైదరాబాద్ నుంచి సీఎం గారు పిఏ అని మాట్లాడుతున్నానమ్మా. ఆయనకి ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పమ్మా. ఆడికి ఎంపీ టికెట్ అండి బాబు. అడుగుతూ పోరంపో కదవా, మీరు ఇచ్చిన పార్టీ పడి అంతా ప్యాకెట్ ఆడేస్తాడు. ఓ పని చేయండి, అమెరికాలో మా తమ్ముడు ఉన్నాడండి, ఆడికి ఇచ్చాను సీటు. ఆడు రాగానే మీకు 5 లక్షలు ఇప్పించేస్తాను పార్టీ పడి. ఏంటి డబ్బులా ఎంటుకులా? ఒరే ఎదవన్నారు ఎదవ. బాపిని ఇలాంటి ఉత్తముడు గురించి అలా తిట్టావనుకో కళ్ళు పోతాయి, చంపేస్తాను రే. నీ సెలూన్ షాప్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తాను. ఏటీలో రివర్స్ అయిపోయి సడన్ గది ఎవరో ఫోన్ చేయండి. ఎవడో పిచ్చి ఆసుపత్రి ఇచ్చాడు, రాంగ్ నెంబర్. ఏమండి నా సెల్ ఫోన్ గురించి ఏమన్నాడండి? ఈ జన్మలో ఏమన్నా అన్నాడు? చాలా క్లాస్ ఫంక్షన్, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయాలి, లేకపోతే మన పరువు మొత్తం దొబ్బుతుంది. ఓకేరా? ఓకే, చెప్పాను కదమ్మా రిథం లేదని. నువ్వు డాన్సర్ అవ్వటం ఇంపాసిబుల్. కొంచెం హెల్ప్ చేయమని సార్. నేర్పించొచ్చు కదరా. ఎంత మంది నేను తయారు చేయను బాబాయ్. సార్ అది కాదురా, ఆయన మన ఇంటికి కాబోయే అల్లుడు, నేర్పించు. ఓకే, నేను ఈవినింగ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తాను, అది చూసి డైలీ 2 hours ప్రాక్టీస్ చేయండి. అప్పటికి రాకపోతే ఎవడేం చేయలేం. థ్యాంక్ యూ సార్. ట్రై అమ్మా ట్రై. గుడ్ లక్. కలరింగ్ అదిరిపోయింది ఇక్కడ. వెళ్ళేలోపు ఎవరినొకరు పడగొట్టాలి. Hi, we're Pawan's friends. టేక్ రైట్ లెఫ్ట్ అండ్ స్ట్రైట్ యార్. Thanks. వెల్కమ్. చూసావరా రాగానే ఎలా పడగొట్టేసామో. 7 సేవలే. అడ్రస్ అడిగితేనే పడిపోయినట్ట. నిన్ను అడిగిందా? లేదు. ఈయన అడిగిందా? మరి నన్నే ఎందుకు అడిగిందిరా? మనం ఆనేస్తున్నావా ఇక్కడ? ఓహో ఒరేయ్ మళ్ళీ వస్తుంది, ఈసారి ఇంగ్లీష్ లో కుమ్మేస్తాను చూడు. They're not there, no? Actually, we should remember humanitarian further is nothing, Mr. Ramesh. The story is written by Petnosal. The story is mass spell, okay? Stupid. Welcome. నువ్వు చాలా గ్రేట్ మావా. ఇంగ్లీష్ లో పలే దంచేసావురా. 7 సేవలే, మన ఇంటర్మీడియట్ స్టోరీ అప్పచెప్పేసింది దానికి. అయినా నువ్వు గ్రేట్ రా. ఇప్పుడు ఇంటర్ లో చదువుకున్న పాఠం ఇప్పటిదాకా గుర్తుందంటే మాటలా? ఎలా 5 ఏళ్ళు చదివా, ఆ మాత్రం గుర్తుండదా? ఏంటది? అది అడగడానికి వచ్చావా? ఫ్రిడ్జ్. నేను అడుగుతున్న దాని గురించి కదా, దాని మీద ఏంటది? సాక్స్. ఫ్రిడ్జ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశారు? దండ మీద ఖాళీ లేదని. అంటే దండి మీద ఖాళీ లేకపోతే తాజ్మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఇవేంటి జెండాల కుర్చీల మీద ఆరేశారు? ఏంటిది అసలు ఏంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్ళు, ఎక్స్పోజింగ్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తలుపేస్తున్నారు? ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి. ఏంటి ముందుండాలి? నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమోనని
ఆహా ఏంటన్నా ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రూమ్ నీట్గా లేదు అంతేగా, దానికి ఎంత గొడవ ఎందుకు? నీకు ఎలా కావాలో అలా సర్దుకో. షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి. సాక్స్ దండ మీద ఉండాలి. అండర్వేర్ ఎక్కడైనా ఉండాలి. నువ్వు కంట్రోల్లో ఉండాలి. కరెక్ట్, నువ్వు చాలా మంచివాడురా. కాస్త ఆవేశం ఎక్కువ. నేను స్నానానికి వెళ్ళాలి, ఈ లోపు నువ్వు రూమ్ సర్దేస్తాను. వెరీ గుడ్. అది బెల్ట్రా పెట్టుకో, గుర్తుంటది అది. అయ్యో గుడ్ గుడ్. ఇదిగో అబ్బాయి వద్దు సార్. ఇది నీకు కదరా, 2 సిగరెట్లు తీసుకురా. గోల్డ్ ఫ్లెక్ కింగ్. అలాగే సార్. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు బెల్ట్ తెస్తారు. తోలు తీస్తా. వెళ్ళు. పిచ్చాడా. ఏంట్రా బాబు, ఏం చేద్దాం? ఆ ఈదులోకి వెళ్ళి కనిపించిన ప్రతి తలుపు కొడదాం. ఇలా వెళ్తే మనం తలుపులు కొట్టం కాదు, జనం మనల్ని కొడతారు. ఒకసారి అద్దంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? నువ్వు చాలా బెటర్. నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను. ఈ టైంలో ఏ కానిస్టేబుల్ అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తాడు అంతే. నగల దొంగలు ఏరి పగళ్ళు కన్నపడ్డ రోయి, నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటానోయ్. బాబోయ్, అది మూసినదరా, ఏదంటే అది జరిగిపోతుందేంట్రా. నిన్న రాత్రి గుళ్ళో 2 మెళ్ళలో నెక్లెస్లు కొట్టేసింది మీరేనా? హై బాబోయ్, మేము అలాంటి వాళ్ళం కాదండి. మేము అసలు దొంగలు సినిమాలో తప్ప బయట ఎక్కడ చూడలేదండి. పేరు? మీ పేరు నాకు తెలియదండి. నీ పేరు? రిషి. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద రవికుమార్ సంతోష్ సామ్రా. నీ పేరు చెప్పు చాలు. పండండి. పండా? చిన్నప్పుడు పనస పండులో ఉండి అందరూ అలా పిలిచేవారండి. పెద్దగా సైజు అలా మిగిలిపోయిందండి, కలర్ మాత్రం దాక్సిపెన్ టైప్లోకి వచ్చిందండి. పండు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా టైం బాగోక. వాట్? అది యాక్చువల్ గా మాది గన్నారం అండి. 25 ఏళ్ల క్రితం పుష్పాల కోసం అని అన్నారం వచ్చామండి. నాకు హలో బ్రదర్ ఉన్నాడండి. హలో బ్రదర్ ఎవరు? హలో బ్రదర్ సినిమాలో నాగార్జున మేదరం కమల పిల్లం అండి. నా పేరు పండండి, ఆడి పేరు కాదు లడ్డు అండి. లడ్డు నేను ఇద్దరం ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో కాదు మా నాన్న ఉన్నాడండి. గుళ్ళో నుంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామండి. ఈ లోపు ఆడొచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపోయాడండి. మీ తమ్ముడా? కాదు దొంగ అండి. దొంగ? అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ అని అరుస్తూ ఉంటే ఈ అడవులు ఈడి పారిపోయాడండి. మీ నాన్న? కాదు మా తమ్ముడండి. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గా కిందండి. ఎవరు దొంగ? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు పడ్డాడు? ఆయన తాగేసి ఉన్నాడండి. అప్పటికే అరుపులైన జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి. ఎవరు దొంగనా? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు కొట్టారు? ఆయన దొంగలా ఉంటాడండి. అంటే నీలా ఉంటాడా? అవునండి. ఆ అడవులు ఈడు పారిపోయాడండి. ఎవడు దొంగ? కాదు మా తమ్ముడండి. మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు? అది రన్నింగ్ అంటే ఇష్టం అండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఆడి కోసం నేను ఎదుగుతానే ఉన్నాను సార్. దొంగనా? కాదు మా తమ్ముడండి. అదిగో. ఎవరు మీ తమ్ముడా? కాదు మీ స్టేషన్. అదెందుకు? ఎప్పుడైనా అక్కడికి వచ్చాడు చేతికి కార్డు ఇవ్వండి సార్. దొంగకా? కాదు మా తమ్ముడికి. చెత్తానా? నన్నా? కదా అండి. విష్ యు ఆల్ ద బెస్ట్. ఏంట్రా పొద్దు నాతో జాగింగ్ రాలేదు? లేదురా, మిల్లితో కలిసి సైక్లింగ్ వెళ్ళాను. నువ్వు లేవు కదా, నేను కూడా జాగింగ్ వెళ్ళటం మానేహాను. ఎవడన్నా కొడతాడని భయపడి ఉంటావులే. అయ్యి బాబా అని గుర్చేకరా బాబా అని తలుసుకుంటే చాలు జాగింగ్ చేయలేకుండా జ్వరం వచ్చేద్ది. అందుకే ఎక్కువ ఎక్స్ట్రా మాట్లాడొద్దు అనేది. ఈ రోజు నుంచి పరిచయం లేనంత మహాన్గా మంచిది, అలాగే ఉండు. వీళ్ళు ఎవడో మన సైడే అనుకుంటా. హలో హలో, మీరు తెలుగు వాళ్ళ? అవునండి, మేము తెలుగాళ్ళమే. పాప ఎవరు? షీఈ్ మై డాటర్ పప్పి. హాయ్ పప్పి. అదేండి అమ్మాయి తెల్లగా ఉంది, మీరేమో నల్లగా ఉన్నారు. తల్లి పోలికండి. కళ్ళు కూడా కొంచెం తేడాగా ఉన్నాయి, గ్రీన్ కలర్. తల్లి పోలికే. జుట్టు కలర్ కూడా కొంచెం తేడాగా ఉందండి. తల్లి పోలికేనండి. పప్పి కమ్ హియర్. ఇదేంటే అడగకుండా ముద్రిచ్చేస్తుంది. ఇది కూడా తల్లి పోలికేనా? మర్యాదగా పలకరిస్తే నీచంగా మాట్లాడతావా? తెలుగు అభిమానం కూడా లేదండి. అచ్చి పాపోయ్, ఈ రోజు యువరాజు వారి కంటే ముందున్నాడు. ఎవడాడు? హలో 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 లోపల ఏం చేస్తున్నావు? టిఫిన్ తింటున్నావు అండి. నువ్వు టిఫిన్ అంటే భోజనం కూడా చేస్తావు. బయటరా. ఏంటి 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 అర్జెంట్ ఏంటి? అర్జెంట్ అంటే ఎవరన్నారు? మహారాజులు ఎక్కడైనా సరే ముందు మర్యాద మాకే ఇవ్వాలి. ఏంటి మర్యాద? పోంగ ఇక్కడ ఏమైనా ప్రమాణ స్వీకారం జరుగుతుందా, పట్టాభిషేకం జరుగుతుందా? ఎవరు మెజాస్టే అని మర్యాద ఇవ్వడానికి. రే మర్యాదగా బయటికి రా, లేకపోతే నీ ఆటో గొప్ప చేస్తాను. రే నీకు దండం పెడతాను రా బాబు. ఫినాయిల్ కొనుక్కోలేక కావాలి. వస్తున్నాను. ఏంట సిటీ బస్సులో నిలబెట్టావు? తప్ప మహారాజులు తప్పుకోరు, తప్పించుకుంటారు.
అబ్బా కోట్లు ఇచ్చినా కొనుక్కోలేం ఇలాంటి ఆనందాన్ని. అయ్యి బాబోయ్, తాడని నీళ్ళు లేకపోయినా పర్లేదు కానీ కడుక్కోవడం లేకపోతే ఎలాగా? చాలా కష్టం. యువరాజా వారి కోసం ఏర్పాటు చేసినట్టున్నారు. ఎవరి పనుల మీద వాళ్ళు ఉన్నారు కదా, లేకపోతే చిన్న పిల్లడు అనుకుంటారు. ఏంటి ఇంత దాకా వచ్చాడు? కాంపిటీషన్ అయిపోయాడేంటి? దీపావళి రోజు కాళ్ళు చెయ్యో కాల్చుకున్న వాళ్ళని చూశాను, కానీ బాత్రూమ్ కెళ్ళి ఇలా కాల్చుకున్న వాళ్ళని ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూసావు కదా నోర్మా. ఊరుకోండి. అమ్మా నరకం కనిపించేస్తుంది. అల్లుడు గారు చల్లగా జ్యూస్ తాగండి, మంట తగ్గిపోద్ది. జ్యూస్ తాగితే తగ్గిపోవడానికి మంట నోట్లో కాదండి అక్కడ. అయినా మీదేం జన్మండి, చన్నీళ్ళకి వేడినీళ్ళకి తేడా తెలియలేదా? అయ్యో నీళ్ళు ఎంత వేడిగా ఉన్నాయో చెయ్యి పెట్టి చూస్తే చెయ్యి మాత్రమే కాలుండేది, మీరేంటండి? అవును బావు గారు, నాదో చిన్న డౌట్. మగ్గులో నీళ్లు చేతి మీద ఎక్కుండి చేయి కాలాలి కానీ అక్కడ కాలిందేంటండి? కాళ్ళు ఏడుతుంటే కాలు చూస్తుంటారండి. నీకు మళ్ళీ చెప్పాలా? లేవగలిగినప్పుడు తాగండి. ఎందుకు? అయ్యో ఎలా ఉందిరా? ఈ చిత్రంగా మత్తుకుండా ఫైల్స్ ఆపరేషన్ చేసినట్టుంది. రే మేము మహారాజులు, మా ఫస్ట్ ఎక్స్పెక్ట్ కావాలన్నావు కదరా. మహారాజులు కిరీటం నెత్తి మీద పెట్టుకుంటారు కదరా. నువ్వేంటి నీకు విషయం చెప్పనా? బొద్దింకా ఎల్లికలో పడిందంటే మళ్ళీ ఎటువంటి పరిస్థితిలో మామూలు స్థితికి రాలేదురా. అలా ఉందా నీ పరిస్థితి? రే నీకు దమ్ముంటే అక్కడ కదరా కొట్టేది, ఇక్కడ కొట్టరా, ఇక్కడ కొట్టు. నువ్వు కొట్టుకోలేవు, నువ్వు కొట్టుకోలేవు. అరే నువ్వు నిజంగా మగోడు అయితే, నీకు దమ్ము ఉంటే మహారాజు గారి కత్తి వారసుడు అయితే చెప్తుంటే వచ్చేస్తుందా? ఇదిగో నువ్వే ఇలా కూర్చోరా, ఇలా కూర్చుంటే కూర్చోలేవా? కూర్చుంటాను, నువ్వు కూర్చోలేవా? కూర్చో చూద్దాం. చిన్నపిల్లడికి బట్టలు తడవకుండా వస్తాన్రా. ఎలా అవుతుందో కాలేజ్ చూడరా, అంట పెంటలా తిరిగిపోతాయి. సామాన్యులు యువరాజులతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఆయుధాలతో కొడతాం. అలాగే తీసుకోండి. జ్యూసా? ఇదిగో జ్యూసో సిప్పేస్తావేంటి? వద్దురా లేవులే, కండిషన్ అలాంటిది. నోరు తెరవండి. వదిలి గారి కర్మలా స్టవ్లో కిరసనాలు పోసినట్టు విచిత్రంగా లోడ్ చేయాల్సి వస్తుంది. నా లోడింగ్ సంగతి ఓకేరా, నీ అన్లోడింగ్ సంగతి చూసుకోరా. పప్పులో కాలేశారన్న మాట విన్నాను కానీ ఇలా ఆముదంలో కాలేసిన వాడిని మిమ్మల్నే చూస్తున్నాను. యువరాజా, యువరాజా, యువరాజా యువరాజా, యువరాజా. ఎంత దారుణం జరిగిపోయింది యువరాజా.
చుట్ట కాలిస్తే నోరు కాలుతుంది, ఆకలిస్తే కడుపు కాలుతుంది. ఏం చేస్తే ఇలా కాలిందో ఏమీ అర్థమే కావడం లేదు. ఒళ్ళు బలిస్తే కాలుతుంది. మామయ్యాలు వచ్చారు. బాబు నాయనా బాబు తండ్రి ఇదేమిట్రా నీ ముఖంతో ఎలకలు కొట్టేసినట్టుగా అయిపోయింది. ఎలా కాదండి పిల్లి కొరికినట్టుంటేను. పిల్లి ఎలకలతో పోలుతుండే ఇప్పుడు అవసరమా? చూసారుగా, వెళ్ళిపోండి. అయ్యో నిన్ను ఈ స్థితిలో వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళమంటావురా? అసలే 4 రోజులు నువ్వు కనపడకపోతే మీ నాన్నకు చచ్చేంత దిగులు. అంతేగా మరి, దిగులతో చచ్చిపోతాను. అబ్బో అంతంత మాటలు ఎందుకులేండి నా ఆస్తులది. బాబులకు తగ్గేదాకా మీరంతా ఇక్కడే ఉండండి. 24 గంటలు నీ మొహం చూసుకోవచ్చు. నా దగ్గర ఏదో దాసింది. ఈ రూమ్ అంతా జలడేహెత్తే పోలా చెప్తా. అచ్చి బాబోయ్, సెల్ల మీటింగ్ చేస్తుంది ఇది. పిల్ల ఎవడ కడతాడో. 20 మిస్డ్ కాల్స్, 25 మెసేజెస్. పర్లేదు, నీకు చాలా ఇష్టమే. ఐఎమ్ సారీ, లవ్ యూ అలాట్. నీ కోపం వస్తే నేను తట్టుకోలేను. ఏకంగా కాపురం పెట్టేయింది. వీడు వస్తున్నాడా ఇక్కడే ఉంటున్నాడా? ఏదైతేనే రెడ్ హెయిర్డ్ గా దొరికేహారు. నువ్వు ఫోన్ ఎత్తకపోతే ఎలా బంగారం? అయ్యో మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తారు. ఎవడు చూస్తాడు? చూస్తే గీస్తే మీ చారు కేసే చూడాలి. చూస్తే గీతే ఏంట్రా, ఆల్రెడీ చూసినా ఎవ్వరికి ఏమీ చెప్పలేడు. ఎందుకు చెప్పలేడంటే ఏదైనా చెప్పే ముందు తను నీ రూమ్ లో ఎందుకున్నాడో చెప్పాలిగా. అయినా సరే తెగించి చెప్పేస్తాను. అయినా సరే తెగించి చెప్పేస్తా అంటాను అనుకోవచ్చు. అలా చెప్తే ముందు గొడవ అవుద్ది, ఆ తర్వాత మన ఇద్దరి పెళ్ళవుద్ది. అయితే చెప్ప. నిన్నిలా పట్టుకున్నా చెప్పలేడు, ఇలా ముట్టుకున్నా చెప్పలేడు, ముద్దు పెట్టుకున్నా చెప్పలేడు. గాజు అక్క గుండా నే పోలీసోణ్ణి కద్దా, కాకినాడ కిడ్డి నే కాకి ఓణ్ణి కద్దా. దొరికేశావు. ఏంటంటే నీకు బ్రదర్ ఉన్నాడు రైట్? ఉన్నాడు. వడచ్చు నీలాగే ఉంటాడు రైట్? ఉంటాడు. 25 ఏళ్ల క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరిద్దరు విడిపోయారు రైట్? విడిపోయాం. అయితే ఏంట్రా, నువ్వు దొరకట్లేదనే బాధతో మీ అన్నయ్య ఏం తింటాడో ఎంత తింటున్నాడో తెలవకుండా తినేస్తాడ్రా. అన్నయ్య నేనే. అంటే నువ్వు పండు ఎప్పుడు నువ్వే కనపడతావే పండు. ఆ లడ్డుగాడు ఎందుకని నాకు కనపడ్డు? ఈ ప్రశ్నకు మీకు సమాధానం కావాలా? ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే కావాలి. నువ్వు ఫస్ట్ గా వేసుకో. యా. ఎవడ్రా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది? 2 రోజుల నుంచి ఇదే సొక్కాసి తిరుగుతున్నా, నువ్వు నన్నే గుర్తుపట్టలేపోయి ఇంక దొంగలనే పట్టుకుంటావు. అయినా నాకు తెలియక అడుగుతాను రా, పుష్కరాలు కాడున్న రాజమండ్రి వెళ్తాడు కానీ అన్నవరం వస్తాడా? అసలు నాలాంటి వాడిని ఒక్కన కంటానికే అసహ్యంగా ఉంటది, ఇద్దరిని ఎవడన్నా కంటాడరా? మరి లడ్డు నీకు దొరకడు. ఎందుకంటే ఆడ అసలు లేడు కాబట్టి. నువ్వు పోనీ. నువ్వు అరిచినందుకు ఆగలా, ఇలా అరిస్తే ఎవరు ఆగరు అని చెప్పడానికి ఆగాం. బాబోయ్, నా పిల్లని కంటే ముందు ఈ ఆటోడు పిల్లని కడుపుచ్చిందా? మన కత్తి పరువు ఏమైపోద్ది? ఇమే యువరాణి, నీకు గుడ్ న్యూస్ చెప్పనా? చెప్పండి. కళ్ళు మూసుకో. నేను చెప్పే వరకు తెరవకూడదు. మరి తిరుగు, నోరు తెరు. నా పిల్ల వాంతులు చేసుకుందే, నా పిల్ల వాంతులు చేసుకుందే, నా పిల్ల వాంతులు చేసుకుందా? యువరాజా వారికి ఒక బాలరాజు పుట్టబోతున్నాడు. పద ఈ విషయం అంతా చెప్పేస్తుందా? ఎన్నాళ్ళైందండి మీరు ఇలా నవ్వుతూ మాట్లాడి? వద్దు, ఫ్లాష్ బ్యాక్ వద్దు, ఇంకేదైనా సరదాగా మాట్లాడు. చీర కొనుక్కుంటాను, ఓ 100 రూపాయలు ఇవ్వరు? ఈ మధ్యన కుడి చెవి వినిపించి చావడం లేదు. చీర కొనుక్కుంటాను, ఓ 200 ఇస్తారా? 100 పెంచావా? ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేతులు పెట్టాలని. అదేబే కత్తిరిస్తావురా, గుండు సూది చేపెదవా? వాడు నా కొడుకు ఆదినారాయణ గారు. సైజ్ చూశారు కదా, అంచేత మేము ఐస్ క్రీములు అమ్మడం కంటే స్వయంగా తయారు చేసుకుని మేమే మింగేస్తుంటాం అన్నమాట. పాపం కమ్మలు కడత కోసం పోట్లాడి దెబ్బలు తిని చచ్చిపోయాడు. అయ్యో పాపం.